హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎందుకు ఎక్కువ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్లో కంటే కూడా ఎల్ఐసి ఎందుకు ప్రీమియం ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది. ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ప్రైవేట్ కంపెనీలో 9,000 నుంచి ఒక 12,000 మధ్యలో వస్తుంటే, అదే పాలసీ ఎల్ఐసిలో ఒక 20,000 నుంచి 25,000 మధ్యలో అయితే వస్తుంది అనమాట. చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఎల్ఐసి ఎందుకు ప్రీమియం ఎక్కువ తీసుకుంటుంది, ప్రైవేట్ కంపెనీస్కి ఎల్ఐసికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎందుకు ఎక్కువ, ప్రైవేట్ కంపెనీస్ ఎలా చీప్గా ఇస్తున్నాయి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి, సాల్వెన్సీ రేషియో ఎందుకు ఇంపార్టెంట్, పాలసీలో ఉన్న ఎక్స్క్లూజన్స్ ఏంటి, కస్టమర్ సర్వీస్ ఎవరిది బెటర్గా ఉంటుంది అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చిన చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ అయితే చేయండి. ముందుగా అసలు ఎల్ఐసి అంటే చాలా మందికి ఇన్సూరెన్స్ కాదు, ఇది ఒక ఎమోషన్ అనమాట. అంటే మన ఇంట్లో చూసినట్లయితే తాతగారికి ఎల్ఐసి ఉంటుంది, నాన్నగారికి ఎల్ఐసి ఉంటుంది, చాలాసార్లు ఫ్యామిలీ మొత్తం ఎల్ఐసి ఉంటుంది. ఎందుకంటే ఎల్ఐసి అప్పటి నుంచో మార్కెట్లో అయితే ఉండడం జరిగింది. ఎల్ఐసి మీద ప్రజలకు ట్రస్ట్ రావడానికి రీజన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఓన్డ్ బ్రాండ్, లాంగ్ హిస్టరీ, హ్యూజ్ కస్టమర్ బేస్, మ్యాసివ్ బ్రాంచ్ నెట్వర్క్, గ్రామాల వరకు సర్వీస్ అనేది ఎల్ఐసి అయితే అందించడం అయితే జరుగుతుంది. చాలామంది ఇలా అనుకుంటారు ఏంటంటే, కంపెనీ క్లోజ్ అయితే, క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఒక 20-30 సంవత్సరాల తర్వాత కంపెనీ ఉంటుందా ఉండదా, ఈ ఫీర్ వల్ల చాలామంది ఏంటంటే ఎల్ఐసిని సేఫర్ ఆప్షన్గా చూస్తారనమాట. అంటే ఈ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఎల్ఐసి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ప్రీమియంలో దాని యొక్క రిఫ్లెక్ట్ అయితే ఇది కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్, ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎందుకు ఎక్కువ అనే దానికి రీజన్స్ చూసినట్లయితే, ముందుగా హ్యూజ్ బ్రాంచ్ నెట్వర్క్. అంటే ఎల్ఐసికి ఇండియా అంతటా వేల బ్రాంచెస్ అయితే ఉన్నాయి, గ్రామాల్లో కూడా ఆఫీస్ ఉంటుందన్నమాట. ఈ బ్రాంచెస్ మెయింటైన్ చేయడానికి ఎల్ఐసికి రెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆపరేషన్ కానీ, అడ్మిన్ కాస్ట్ కానీ చాలా ఖర్చు అవుతుందన్నమాట. అదొకటి రీజన్ అనమాట ప్రీమియం అనేది పెరగడానికి. అదేవిధంగా మాసివ్ ఏజెంట్ నెట్వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఎల్ఐసి స్ట్రెంత్ అంటేనే ఏజెంట్స్ అనమాట. లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్స్ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ప్రీమియం రిమైండర్స్ ఇస్తారు, ఫార్మ్స్ హెల్ప్ చేస్తారు, క్లెయిమ్ ప్రాసెస్లో సపోర్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ కమిషన్ కానీ, ఆపరేషన్ కాస్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదొక రీజన్ ఉంటుంది. నెక్స్ట్, రీజన్ 3 వచ్చేటప్పటికి కన్జర్వేటివ్ ప్రైజింగ్. అంటే ప్రైవేట్ కంపెనీస్లో అగ్రెసివ్ ప్రైజింగ్ చేస్తాయి, కానీ ఎల్ఐసి ఇలా ఆలోచిస్తుంది 30 సంవత్సరాల తర్వాత కూడా క్లెయిమ్ కంఫర్టబుల్గా పే చేయాలి. అందుకే ఎల్ఐసి రిస్క్ క్యాలిక్యులేషన్ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది. దీనివల్ల కూడా ప్రీమియం అనేది హై అయితే అవుతుందన్నమాట. అదేవిధంగా రీజన్ 4 వచ్చేసి ఆఫ్లైన్ సపోర్ట్ సిస్టమ్. ఎల్ఐసి కస్టమర్స్కి బ్రాంచ్ సపోర్ట్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది, మాన్యువల్ అసిస్టెన్స్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్లో చూసినట్లయితే మోస్ట్లీ ఆన్లైన్ ప్రాసెస్ అయితే వీళ్ళు ఫాలో చేస్తారు. ఆఫ్లైన్ సపోర్ట్ ఎక్కువగా ఉంటే కనుక మనకి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ప్రీమియం అయితే హై అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ప్రైవేట్ కంపెనీస్ ఎలా చీప్గా ఇస్తున్నాయి? ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏం చేస్తున్నారంటే డిజిటల్ మోడల్, ఆన్లైన్ ఆన్బోర్డింగ్, ఏఐ అండర్ రైటింగ్, లిమిటెడ్ బ్రాంచెస్తో వీళ్ళైతే పనిచేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఆపరేషనల్ కాస్ట్ తగ్గుతుంది, మ్యాన్ పవర్ తగ్గుతుంది, పేపర్ వర్క్ తగ్గుతుంది. అందుకే లో ప్రీమియమ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఒక 30 సంవత్సరాల నాన్ స్మోకరు మేలు ₹1,00,00,000 పాలసీని తీసుకున్నట్లయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్లో అప్రాక్సిమేట్గా ఒక ₹10,000 ఉన్నట్లయితే, అదే ఎల్ఐసిలో ప్రీమియం అనేది దాదాపు ఒక 20,000 వరకు అయితే. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెన్స్ అనేది మీకు చాలా హ్యూజ్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఇందులో మనం మెయిన్గా చూడవలసింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, అవి వచ్చిన క్లెయిమ్స్లో ఎన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుందో అని చెప్పే పర్సంటేజ్నే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అందులో 98 కనుక సెటిల్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98% కింద అయితే ఉంటుంది. మరి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం పాలసీ తీసుకునే అసలు రీజన్ ఏంటి అంటే ఫ్యామిలీకి మనీ రావాలి. అంటే చీప్ ప్రీమియం కంటే కూడా మెయిన్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ చాలామంది చేసే చిన్న బిగ్ మిస్టేక్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసి కంపెనీని చూస్ చేస్తారు. అదైతే సరిపోదండి. ఎందుకంటే స్మాల్ క్లెయిమ్స్ని సెటిల్ చేసి రేషియో మెయింటైన్ అయితే చేయొచ్చు అనమాట. లార్జ్ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు చూడవలసింది కంపెనీ రిప్యుటేషన్, క్లెయిమ్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ రివ్యూస్ని కూడా మనం తప్పనిసరిగా ఇక్కడ చూడవలసి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, కంపెనీ రెప్యుటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చూసినట్లయితే, ఇన్సూరెన్స్ అనేది ఒక 20 నుంచి 30 సంవత్సరాల కమిట్మెంట్. ఈ రోజు చీప్ ప్రీమియం ఇచ్చిన కంపెనీ 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, అందుకే రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చెక్ చేయాల్సినవి ఏంటంటే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మార్కెట్ ప్రెజెన్స్ ఉందా, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది,
ఎల్ఐసికి రిప్యుటేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఎప్పటి నుంచో కంపెనీ అయితే ఉంది కాబట్టి ఈ రిప్యుటేషన్ అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో, అంటే ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అంటే సాల్వెన్సీ రేషియో అంటే కంపెనీ దగ్గర ఫ్యూచర్స్లో క్లెయిమ్ వచ్చినప్పుడు పే చేయడానికి సఫిషియెంట్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందా లేదా అనేది మెజర్మెంట్ని చేయడానికి సింపుల్గా కంపెనీ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది చెప్పడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ ఐఆర్డిఏ మినిమం సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేయమని చెప్పిద్ది అనమాట. ఆ హయ్యర్ సాల్వెన్సీ రేషియో కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ కంపెనీ ఫైనాన్షియల్లీ హెల్దీ అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఫ్యూచర్లో క్లెయిమ్ పే చేసే కెపాసిటీ ఆ కంపెనీకి ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. జనరల్గా ఐఆర్డిఏ అయితే మాత్రం మినిమం సాల్వెన్సీ అయితే రేషియో చేస్తుంది. అంటే ఎంత ఎక్కువ హయ్యర్ సాల్వెన్సీ రేషియో ఉంటే ఫ్యూచర్లో మనకి ఆ కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాలసీ ఎక్స్క్లూజన్స్, అంటే చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రీమియం మాత్రమే చూసి పాలసీ తీసుకోవడం కాదు, ఎక్స్క్లూజన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఎక్స్క్లూజన్స్లో ఏ పరిస్థితుల్లో కూడా కంపెనీ అయితే క్లెయిమ్ పే చేయదన్నమాట. అందులో కామన్గా ఉండే ఏంటంటే ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కొన్ని ప్లాన్స్లో, అదేవిధంగా ఫ్రాడ్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషను, స్మోకింగ్ డీటెయిల్స్ని హైడ్ చేయడం, ఎగ్జిస్టింగ్ డిసీజ్ని దాచడం, డేంజరస్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇలా చాలామంది ప్రపోజల్ ఫామ్ని ఫుల్గా చదవకుండా సబ్మిట్ చేస్తారు. అక్కడ క్లెయిమ్ టైంలో ఈ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా హైడ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, హైడ్ అయితే ఏది చేయకూడదు. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఎవరిది బెటర్. ఎల్ఐసి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆఫ్లైన్ కస్టమర్ సపోర్ట్ అనమాట. అంటే బ్రాంచ్కి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. కొంతమందికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ టెక్నాలజీకి సంబంధించి అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళకి, నాన్ టెక్ యూజర్స్కి కస్టమర్ సర్వీస్ అని ఎల్ఐసి అనేది బెస్ట్గా ఉంటుంది. అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్లో వచ్చేటప్పటికి ఫాస్టర్ ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది, పిక్ పాలసీ ఇష్యూయన్స్ ఉంటుంది, యాప్ సపోర్ట్ ఉంటుంది, డిజిటల్ క్లైమ్స్ సపోర్ట్ చేస్తారు. అంటే ఆఫ్లైన్ సపోర్ట్ కావాలంటే ఎల్ఐసి స్ట్రాంగ్ అనమాట. ఫాస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రైవేట్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఐసి బెటరా లేక ప్రైవేట్ బెటరా అనేది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిపెండ్ ఆన్ యువర్ నీడ్, అంటే మీ అవసరాన్ని తగ్గట్టుగా తీసుకోవాలంటే, అంటే మీకు ట్రస్ట్, ఆఫ్లైన్ సపోర్ట్, ట్రెడిషనల్ కాన్ఫిడెన్స్, లాంగ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కావాలంటే ఎల్ఐసి సూటబుల్ అవుతుంది. మీకు లో ప్రీమియం, హైయర్ కవర్, ఆన్లైన్ కన్వీనియన్స్, ఫాస్టర్ ప్రాసెస్ కావాలంటే ప్రైవేట్ టర్మ్ ప్లాన్స్ కూడా ఎక్సలెంట్ ఆప్షన్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ వచ్చేసి ఏ కంపెనీ అయినా చీప్ ప్రీమియం అని వెంటనే మీరు పాలసీ అయితే తీసుకోకండి. ఈ 5 థింగ్స్ చెక్ చేయండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, కంపెనీ రెప్యుటేషన్ ఏంటి, సాల్వెన్సీ రేషియో ఎలా ఉంది, పాలసీలో ఉన్న ఎక్స్క్లూజన్స్ ఏంటి, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, ఇవన్నీ తీసుకోక మీకు ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనమాట. కాబట్టి చీపెస్ట్ పాలసీ ఏది అనేది కాదు, క్లెయిమ్ టైంలో మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరిస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎల్ఐసి ప్రిఫర్ చేస్తారా లేక ప్రైవేట్ టర్మ్ ప్లాన్స్ ప్రిఫర్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.